సెలవు. జయంతి కృతజ్ఞతతో రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది. ట్రైన్ కదిలింది. నవ్వుతూ చెయ్యి ఊపుతున్న ప్రసాద్ క్రమేపీ దూరమైపోయాడు. స్టేషన్లో ఎక్కువ కష్టం లేకుండానే విజయలక్ష్మిని గుర్తుపట్టగలిగింది జయంతి. ఊ అయితే నువ్వేనన్నమాట జయంతివి. ఆవిడ నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ అంది. మిమ్మల్ని ఇంత సులభంగా గుర్తుపడతాననుకోలేదు. నమస్కారం చేస్తూ ఆవిడ చూపులకి ఎలాగో అయిపోతూ అంది. జయంతిపై క్రమేపీ ఆవిడ చూపుల్లో పరిశీలన తగ్గి దాని స్థానంలో తృప్తి ఆవరించింది. నాకు తెలుసు మా ప్రసాద్ అంచనా ఎప్పుడూ పొరపాటు ఉండదని. అంటే? ఆవిడ గూఢార్థపు మాటల్లో లోతులు కొలవటానికి ప్రయత్నం చేస్తూ అడిగింది జయంతి. అంటే ఏం లేదు. నాకు కాస్త లోపలి మాట పైకి అనుకోవటం అలవాటు అంతే. పద పద. నౌకర్లని పంపితే లాభం లేదని నేనే స్వయంగా వచ్చాను. నాకు అర్జెంట్ కేసు ఒకటుంది. జయంతి భుజాల చుట్టూ చెయ్యి వేసి దోవ తీస్తూ అంది. ఇద్దరు బయటికి వచ్చారు. మద్రాసు ఇదే మొదటిసారా రావటం, లేక ఇదివరకెప్పుడైనా వచ్చావా? డ్రైవర్ లేడు. ఆవిడ కారును తనే స్వయంగా డ్రైవ్ చేస్తుంది. ఇదే మొదటిసారి. ముందు సీట్లో ఆవిడ ప్రక్కనే కూర్చున్న జయంతి తృప్తిగా రోడ్ల వైపు వీధుల వైపు చూస్తూ అంది. కానీ ఇలాంటి మహానగరాల్లో ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలని వస్తే కష్టాలు ఎన్ని రూపాల్లో బొసలు కొడుతాయో ఆ భగవంతుడికే తెలుసు. దీన్ని నార్త్ క్రిసెంట్ రోడ్ అంటారు. ఇదిగో ఈ మలుపు తిరగగానే మన ఇల్లు వస్తుంది. దీన్ని లక్ష్మీ కాలనీ అంటారు. విజయలక్ష్మి వస్తుండగా రోడ్లు వాటి పేర్లు వివరిస్తుంది. అదిగో ఆ కనిపించే మేడే మనది. జయంతి కంటికి మేడలు చాలా కనిపిస్తున్నాయి. వాటిల్లో ఏది అని ఊహించబోయే లోపలే కారు హారన్ మోగించుకుంటూ వచ్చి చిన్నగా అందంగా ఉన్న రెండంతస్తుల భవనం ముందు ఆగింది. ఇంటి ముందు ఆవరణలో చిన్న తోట ఉంది. ఇంటి పై భాగంలో బంగ్లా పెంకు వేసిన వరండా ఉంది. దాని మీదకి క్రింద నుంచి మాలతి, బఠానీ పూల తీగలు పెనవేసుకుని పాకి ఉన్నాయి. మమ్మీ మమ్మీ లోపలకు అడుగు పెడుతుండగానే ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇరుగో వీళ్ళిద్దరూ నా పిల్లలు. మా ప్రసాద్ చెప్పే ఉంటాడు. ఆడపిల్ల పెద్దది రమ, వీడు చిన్నవాడు. అంతా బాబు అని పిలుస్తాం. పేరు రవి. అప్పుడప్పుడు వాడి అఘాయిత్యాలతో మాకెవరికి మనశ్శాంతి ఉండదు. జయంతి కుర్రాడి వైపు చూచి నవ్వింది. వాడు సిగ్గుగా తల్లి చీరలో మొహం దాచుకున్నాడు. మమ్మీ, ప్రసాద్ మామయ్య మా కోసం పంపిస్తానన్న ఆంటీ ఈ అమ్మాయేనా? రమ అడిగింది. అవును, ఏం బాగోలేదా? నేను నీలా పెద్దగా ఉంటుందనుకున్నా, కానీ ఇంత చిన్నగా ఉందే. అచ్చు మా సరళ వాళ్ళ అక్కలా ఉంటుంది. రమ ఎప్పుడూ తనకి కూడా సరళిలా ఓ అక్క ఎందుకు లేదని తల్లి దగ్గర పేచీ పెడుతుండేది. ఇక నుంచి నువ్వు ఆ సరళని చూసి ఈర్ష్య పడనవసరం లేదు. నీకు కూడా ఒక అక్క ఉందని చెప్పు. విజయలక్ష్మి నవ్వుతూ అంది. నిజంగా? అయితే నేను అక్క అని పిలుస్తా. రమ జయంతి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుంటూ అడిగింది. చట్, నాకు అక్క బాలేదు, ఆంటీయే బాగుంది అన్నాడు బాబు. ఏం కాదు, అక్కే బాగుంది. ఆంటీ అంటే మన సుందరమత్తలా నల్లగా లావుగా ఉండాలి. రమ పోట్లాటకి తయారైంది. సరే సరే, ఇప్పుడు మీరిద్దరు పోట్లాడుకోకండి, తల్లి మందలించింది. రా, మా నాన్నగారిని పరిచయం చేస్తాను. ఆయన ప్రస్తుతం నాకింకో కొడుకుతో సమానం, ప్రసాద్ చెప్పాడు. ఆయనకి పక్షవాతం. జయంతి చప్పున తెలుసన్నట్టు తలూపింది. నాన్న, ఇదిగో ప్రసాద్ పంపిన అమ్మాయి వచ్చింది అంది విజయలక్ష్మి. గదిలో మంచం మీద తల పండిపోయి వార్ధక్యంలో ముడతలు పడిపోయిన ఒక ఆయన దిండుకి వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు. ఆమె ఆయనకి నమస్కారం చేసింది.
వయసు మళ్ళిన వాళ్ళని చూస్తే జయంతికి తనకి తెలియకుండానే మనసు గౌరవాభిమానాలతో నిండిపోతుంది. ఆయనకి చూపు సరిగ్గా ఆనదులా ఉంది. ప్రక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకొని మరీ చూస్తున్నాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. ఫోన్ మోగుతుంది. ఇప్పుడే వస్తా. విజయలక్ష్మి వెళ్ళిపోయింది. జయంతిని ఆయన కూర్చోమన్నట్టు చూపిస్తూ ప్రయాణం సుఖంగా జరిగిందా అని అడిగాడు. ఆమె జరిగిందన్నట్టు తల ఊపింది. నీ పేరేమిటి? జయంతి. ఆయనకి కొంచెం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఏమిటి జయలక్ష్మా అన్నాడు. అదుగో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వెడుతున్నాను. విజయలక్ష్మి హడావుడిగా తండ్రి గదిలోకి వచ్చి చెప్పింది. ఇదిగో అమ్మాయి, పేరు కూడా నీ పేరే, జయలక్ష్మట అన్నారాయన. అలాగా, నాకింతవరకు పేరు అడిగి ధ్యాసే రాలేదు. పోన్లే నాన్న, లక్ష్మి అని పిలవచ్చు. ఏం, నీకేమైనా అభ్యంతరమా అంది. జయంతి నవ్వి లేదన్నట్టు చూసింది. సరే, నే వస్తా. ఇది కొత్త ఇల్లు అనుకుంటే లాభం లేదు. లోపలికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసేయి. మర్చిపోయా, నీ గది చూపిస్తారా? మళ్ళీ నే త్వరగా వెళ్ళిపోవాలి. గబగబా వెళ్ళిపోతున్న విజయలక్ష్మి వెనక జయంతి కూడా నడిచింది. పైభాగంలో పిల్లల గది, ప్రక్కన ఉన్న గది జయంతికివ్వబడింది. ఇది మాకు గెస్ట్ రూమ్. ఎవరైనా చుట్టాలొస్తే మాత్రం నువ్వు పిల్లల గదిలో సర్దుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఇది వరండా. గది ప్రక్కన ఇంత క్రితం కనిపించిన వరండాలోకి దోవ తీస్తూ అంది విజయలక్ష్మి. వరండాకి గాజు తలుపులు బిగించి ఉన్నాయి. మనకి కావాల్సినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ తెరుచుకోవచ్చు. అక్కడి నుంచి చూస్తే క్రింద వచ్చిపోయే వాళ్ళు కనిపిస్తారు. మనం కనిపించకుండా వాళ్ళని మనం చూడవచ్చు. తోచినప్పుడు ఇక్కడ కూర్చుంటే హాయిగా పొద్దుపోతుంది అనుకుంది జయంతి. మరోసారి ఫోన్ గనగన మోగటంతో, నా కోసమే, నువ్వు తీసుకొని నేను వెళ్ళిపోయానని చెప్పు అంటూ క్రిందకి పరిగెత్తుతుంది విజయలక్ష్మి. విజయలక్ష్మి భర్త వదిలేసిన ఆస్తిపాస్తులతో పాటు డాక్టర్గా స్వతహాగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మనిషి మనసు వెన్నముద్ద లాంటిది. సరళ స్వభావురాలు, మంచి ప్రజ్ఞానవంతురాలు, దయాగుణం కలది కావటం వల్ల చాలా వాటితో ఆమెకు సంబంధం ఉంది. అందుకే తీరుబడి ఉండదు. నౌకర్ల దారి నౌకర్లది, పిల్లల దారి పిల్లలది. మధ్యలో మంచంలో లేవలేని తండ్రి బాధ ఒకటి. ఆయన కోసం పెట్టిన ఆయాలు కొద్ది రోజులు సవ్యంగా ఉన్నా మెల్లమెల్లగా ఇంట్లోంచి వస్తువులు తస్కరించటమో లేక వంట ఆవిడితో సంబంధం పెట్టుకుని ఇల్లంతా నానా కులిక్కి తీసుకురావటమో చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జయంతి ఆ ఇంట్లో అడుగు పెట్టింది. తనకి వాళ్ళ అవసరం ఎంతగా ఉందో వాళ్ళకి తన అవసరం అంతా ఉంది. అందువల్ల ఆవిడ జయంతిని అపురూపంగా చూసుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఇంట్లో అందరూ ఆవిడని విజయమ్మ అని పిలుస్తారు. బయట వాళ్ళంతా డాక్టర్ గారు అని పిలుస్తారు. అందువల్ల జయంతి పేరు లక్ష్మిగా స్థిరపడిపోయింది. జయంతి దైనిక కార్యక్రమం దాదాపు ఇలా ఉంటుంది. ఉదయం లేవగానే అందరికీ కాఫీ, టిఫిన్స్ అమిరాయో లేదో చూడటం, పిల్లలిద్దరికి స్నానం చేయించి బట్టలు వేసి స్కూల్కి వేళకి పంపించటం, అది మొదలు. తర్వాత ముసలాయనికి నౌకర్ సాయంతో స్నానం అది చేయించటం, బట్టలు మార్పించాలి. ఈ లోపల విజయలక్ష్మికి ఫోన్ కాల్స్ వస్తే తీసుకుని వాటికి తగు విధంగా సమాధానాలు ఇచ్చి అవి జాగ్రత్తగా గుర్తుంచుకొని ఇంటికి రాగానే చెప్పాలి. 12 గంటలకి ఆయన భోజనం అయిపోయిన తర్వాత తను భోంచేసి మధ్యాహ్నానికి కాఫీ, టిఫిన్ రెడీ చేయించటం. ఈ లోపల ఇంటికెవరైనా అతిథులు వస్తారని విజయలక్ష్మి ఫోన్ చేస్తే వాళ్లకు తగ్గట్టు పలహారాలవి తయారు చేయించటం చెయ్యాలి. సాయంత్రం పిల్లలు ఆడుకొని వచ్చిన తర్వాత భోజనం చేయించి వాళ్ళని కూర్చోపెట్టి చదివించాలి. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ముసలాయన భోజనం చూడాలి. ఈ లోపల ఎంత లేదన్నా 10కి తక్కువ కాదు. ఆ తర్వాత జయంతి వెళ్ళి నిద్రపోవాలి. ఈ పనంతా జయంతికి విసుగ్గా కానీ అలసట కానీ అనిపించటం లేదు. పిల్లలిద్దరూ కొద్ది రోజుల్లోనే అలవాటైపోయారు.
ముసలాయనకి కూడా జయంతి వచ్చిన తర్వాత పుస్తకాలు చదివి వినిపిస్తుండటంతో బాగా కాలక్షేపం జరుగుతుంది. విజయలక్ష్మికి ఇక చెప్పనవసరం లేదు. ఇంటిని గురించి నిశ్చింతంగా నిబ్బరంగా ఉంది. పిల్లల గురించి తండ్రిని గురించి ఇప్పుడు దిగుల్లేదు. వాళ్ళకి సౌకర్యాలు సరిగ్గా అమరాయో లేదో అన్న బాధ లేదు. అన్ని విధాల అందరికీ ఇంట్లో తృప్తిగా ఉంది. అందుకే ఆవిడ అందరికీ జయంతిని తన సెక్రటరీగా ఆడంబరంగా పరిచయం చేసుకుంటుంది.